ఇంకొక అడ్వైజ్ కంటేనండి, అమ్మ విషయంలో నేను గొప్పగా ఫీల్ అయ్యేది. కానీ చాలామంది పెద్దలు రిటైర్ అయిపోయి విశ్రాంతి తీసుకుంటున్నటువంటి పెద్దలందరూ కూడా ఆచరించే విధంగా ఒక విషయాన్ని నేను గమనించాను. ఇప్పుడంటే నా దగ్గర ఉంటుంది కాబట్టి ఉన్నాను. అమ్మ విడిగా ఇంకొక ఇంట్లో ఉండేది. ఎన్ని సంవత్సరాలు నాన్నగారు గౌరవం దగ్గర నుంచి ఉండేది. అన్ని సంవత్సరాలు ఒంటరిగా ఉండి నన్ను బిడ్డలందరూ ఎవరు మానాలు వెళ్ళిపోయారు, నేను ఒంటరి అయిపోయాను అన్న ఫీలింగ్ అమ్మకు ఎప్పుడు ఉండేది కాదు. తర్వాత బిడ్డలు వాళ్ళ టైం బట్టి వచ్చి చూసుకుంటూ సరిపోతుంది. అది వారమా, నెలక, 2 నెలక, అసలు ఒక్కోసారి రాలేని పరిస్థితిలో ఉంటుంది. 5-6 నెలల పాటు ఇదే ఊళ్ళో ఉంది. పక్క వీధుల్లో ఉండి ఎవరి పనులు వాళ్ళు బిజీగా ఉండి, ఎవరి షూటింగ్ వాళ్ళు బిజీగా ఉంది, ఎవరి ప్రొఫెషన్లో వాళ్ళు బిజీగా ఉంది, ఎవరి ప్రొఫెషన్లో వాళ్ళు బిజీగా ఉంది, తన సంసారం తను బిజీగా ఉండాలి. అనుకోసారి అమ్మ ఏంటి ఫీల్ అవుతారు, ఏంటమ్మా రావట్లేదు, అసలు పట్టించుకోవట్లేదు ఏంటి అంటే, అంతేలేమ్మా అని ఇలాంటి నిరసన మాటలు కానీ, ఈసరింపు మాటలు కానీ, లేకపోతే న్యూనతాభావం కానీ ఇలాంటివి ఎప్పుడు అమ్మకు లేవండి. వచ్చే అబ్బాయి ఏం చేసి పెట్టకుండా చెప్పండి అంటూ చాలా పాజిటివ్ ఉంది. ఇప్పటికీ కూడా తను సెపరేట్ కిచెన్ ఉంది మా ఇంట్లో. మిగతా అందరూ వేరే కిచెన్ ఉంటుంది. ఎందుకంటే అమ్మకి మోస్ట్ స్ట్రెస్ బస్టర్ వచ్చేసినా లేకపోతే ఏదో రిలీఫ్ ఏంటంటే తన కిచెన్లో కూర్చొని వండుకుంటాడు, వండి అందరికి పెట్టాలి. ఇప్పటికే కళ్యాణ్ బాబు అక్కడ తిరిగేసి ఎక్కడో చేసి నిరసనలు చేసి మంది అక్కలు చేసి వస్తే అమ్మకి చాలా జాలి. అదేదో ఇంక మేము గుడ్లో కష్టపడుతున్నాం కానీ ఆడి ఎంతలో వెళ్ళేదో మీ టీవీలో వాటిలో ఎక్కువగా చూపించేసరికి వాడే కష్టపడతారు, మేము కష్టపడలేదు ఫీల్ అమ్మకి. అందులో వాడు రాగానే ఎలా వచ్చావా అని అమ్మ ఎక్కడ కళ్యాణ్ బాబు ముందు అమ్మన్నారు కానీ ఎక్కడ కళ్యాణ్ బాబు తను ఎక్కడ ఉంటాడో ఏముంటుందో తెలుసు. అది తెలిసిన తర్వాత ఎక్కడ తను వాడికి ఇష్టమైన బిర్యానీ అవి చేసి చక్కగా పంపించి అని చేస్తున్నాడు. అట్లాగా బిడ్డలకి పెట్టడమే తప్ప బిడ్డల నుంచి ఈ వయసులో ఎక్స్పెక్ట్ చేయడం లేకపోగా కొంచెం పట్టించుకోవట్లేదు అనే ఒక న్యూనత భావనలోకి వెళ్ళిపోయి సైకలాజికల్ డిప్రెస్ అయ్యే మదర్ మాత్రం కాదు. ఆ రకంగా మాకందరికీ భరోసా. మేము కూడా పెద్ద అయినా బిడ్డలు వాళ్ళ ప్రవృత్తి ఉద్యోగరీత్యా వాళ్ళ వృత్తిరీత్యా వాళ్ళు దూరం అయిపోయి మనల్ని చాలా కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చినా సరే బిడ్డలు నాకు దూరం అయిపోయి పట్టించుకోవట్లేదు. ఇలాగే చూసేవాళ్ళు వెళ్ళి ఎంత ఇదిగా పడేవాళ్ళు గురించి ఇప్పుడు ఏమైపోయానో అన్న ఇంత టీచర్ బాధపడలేదు వాళ్ళకి అంటూ నెగిటివ్ సైడ్ ఆలోచించే విధానం ఏమీ. అది మా అందరికి ఎంత కంఫర్టబుల్ అంటే అంత అవుతుంది. ఎందుకోకపోతే మాధవ్ చూసుకుని మాధవ్ లేకపోతే నాగబాబు వెళ్తుంటాడు, కళ్యాణం వల్ల మా విజయ్ చూసుకుంటుంది. సరే నా కళ్యాణ్ బాబు తను చూసుకుంటాడు. ఇలా ఎవరో కూడా వెళ్తూ ఉంటాం. బట్ అమ్మ మాత్రం అది వెరీ గుడ్ హెల్దీ. నేను చాలా తల్లిదండ్రులు చూశాను, వాళ్ళు చాలా ఇదిగా ఉంటారు, పట్టించుకోవట్లేదు. మేము అర్థం చేసుకోగలము కానీ పట్టించుకోవాలి కదా అనేది ఉంటుంది. లేకపోతే ఫీల్ అవుతారు. అలా ఫీల్ ఏమి పైగా బిడ్డలు వస్తే వాళ్ళు ఏం చేసి పెట్టాలా అనే ఆలోచన. అది వెరీ హెల్దీ. చాలామంది ఆచరించాల్సిన గొప్ప విషయం.